హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వయం పాకం రెసిపీస్. ఈరోజు ఇడ్లీ దోశకి సాంబార్ చేయాలంటే పప్పు ఉడికించాలనే అవసరం లేదండి. కేవలం 10 నిమిషాల్లో ఇన్స్టంట్గా పప్పు లేకుండానే హోటల్ స్టైల్ రుచి వచ్చేటట్టుగా ఇన్స్టంట్ సాంబార్ని ఎలా తయారు చేయాలో ఈరోజు చూపిస్తాను. ఈ రెసిపీ ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ ఇదే విధంగా ట్రై చేస్తారు. మరి ఆలస్యం చేయకుండా రెసిపీ విధానంలోకి అన్నిది వెళ్ళిపోదామండి. ముందుగా ఇక్కడ నేను మీడియం సైజు 4 టమాటోలను అయితే తీసుకున్నానండి. బాగా పండిన దేశీ టమాటోలు అండి. ఇవి వాష్ చేసుకుని అయితే తీసుకున్నాను. దేశీ టమాటోలు వేసుకోవడం వల్ల మనం సపరేట్గా ఇంకా చింతపండు అనేది యూజ్ చేయక్కర్లేదండి. పులుపుగాను ఉంటాయి కదా సాధారణంగా. ఇప్పుడు కుక్కర్లోని ఈ టమాటోలు అనేవి సన్నగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలండి. అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ అండి, ఇలా చీలికలుగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలండి. ఆనియన్ వేసుకోవడం వల్ల మంచి క్రీమీ టేస్ట్ అనేది వస్తుందండి సాంబార్కి అనేది. ఆనియన్ ముక్కలు వేసుకొని అలాగే ఇందులోనే 10 వెల్లుల్లి రెబ్బలండి పొట్టు తీసేసినవి వేసుకోవాలి. అలాగే 3 పచ్చిమిర్చి చీలికలు, ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోని ఇన్స్టెంట్ సాంబార్ పౌడర్ అండి, ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు, ఒక 2 టీ స్పూన్ల వరకు అయితే వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు కారం కూడా వేసుకోవాలండి ఇందులో. అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఉప్పు అండి, 1.5 టీ స్పూన్ వరకు అయితే నేను యాడ్ చేస్తున్నాను. ఉప్పుని వేసుకొని ఒక గ్లాస్ వరకు అయితే వాటర్ని అయితే వేసుకోవాలండి. వాటర్ వేసుకున్నాక ఇదంతా కలిసేటట్టుగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో అయితే ఒక 3 విజిల్లు ఇచ్చుకుంటే సరిపోతుందండి. మనకి టమాటో ఆనియన్స్ అనేవి ఉడికిపోతాయి ఈజీగానే. ఇప్పుడు అవి ఉడికేలోగా మనం ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని బౌల్లోనే 1 టేబుల్ స్పూన్ వరకు శనగపిండిని అయితే వేసుకోవాలండి. శనగపిండిని వేసుకొని కొద్దిగా వాటర్ని వేసుకొని ఉండలు లేకుండా అయితే కలుపుకొని అయితే పక్కన ఉంచుకోవాలి. మనం పప్పుతో సాంబార్ చేయట్లేదు కదండి, కొంచెం కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా ఉండడానికి ఈ శనగపిండిని అనేది వేసుకుంటామండి సాంబార్లు అనేది. అందుకని ఈ శనగపిండి ముందుగానే కలిపి ఉంచుకుంటే సాంబార్ మరుగుతున్నప్పుడు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఉండలు లేకుండా అయితే కలుపుకొని పక్కన ఉంచుకోండి. ఇదిగోండి, ఇప్పుడు 3 విజిల్కి అయితే ఉడికిపోయే టమాటోలు అనేవి ప్రెషర్ పోయినాక నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను. మెత్తగా ఉడికిపోయావండి. ఇప్పుడు ఇలాంటి స్మాషర్ ఒకటి ఉంటే కనుక మెత్తగా టమాటో ముక్కలని కనిపించకుండా అయితే స్మాష్ చేసుకోవాలండి. వీటిని అసలు టమాటో ముక్క అనేది కనిపించకూడదు, మెత్తగా స్మాష్ చేసుకోవాలి. మీకు ఇంకా కావాలంటే లిక్విడ్ సపరేట్ చేసుకుని టమాటో ముక్కలు మిక్సీలో కూడా వేసుకోవచ్చండి. ఈ విధంగా స్మాష్ చేసుకున్న దాంట్లో స్టవ్ ఆన్ చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుని అయితే ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి. రుచికి ఉప్పు అడ్జస్ట్ చేసుకోండి, ఇప్పుడే సరిపోతే ఉప్పుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇది ఒక 5 నిమిషాలు అయితే మరగనివ్వాలి. మనం వాటర్ యాడ్ చేసాం కదా, అందుకని ఒక 5 నిమిషాలు అయితే మరగనివ్వాలి. 5 నిమిషాలకి ఇలా మరుగుతుందండి. ఇలా మరుగుతున్నప్పుడు మనం శనగపిండి కలుపుకున్నాం కదండి, వాటర్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. శనగపిండిని అయితే మరుగుతున్న సాంబార్లో వేసుకొని అడుగు నుంచి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి, ఉండలు కట్టకుండా. శనగపిండి వాటర్ వేసుకున్నాం కదండి, ఇప్పుడు మరొక 5 నిమిషాలు అయితే మరగనివ్వాలండి. ఆ పచ్చిదనం అనేది పోవాలి, శనగపిండి పచ్చిదనం అనేది. ఇలా కలుపుతూ మరిగించుకుంటే మనకు ఉండలన్నీ కట్టదండి. ఇదిగోండి, 5 నిమిషాలకి మనకు సాంబార్ అనేది ఈ విధంగా దగ్గర పడుతుంది. ఈ విధంగా దగ్గర పడితే సరిపోతుంది మనకు సాంబార్ కన్సిస్టెన్సీ అనేది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ సాంబార్కి అనేది తాలింపు అనేది పెట్టుకోవాలండి మనం. ఇప్పుడు స్టవ్ మీద ఒక తడకా ప్యాన్ పెట్టుకొని తడకా ప్యాన్లో 1 టీ స్పూన్ వరకు అయితే ఆయిల్ని అయితే యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడెక్కినాక ఒక టీ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రని వేసుకొని ఈ ఆవాలు జీలకర్ర చెట్టుపని మన్నాక ఒక 2 ఎండుమిర్చినండి ఇలా తుంచి అయితే వేసుకోవాలి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు రెమ్మ, అలాగే కొద్దిగా ఇంగువ పౌడర్ని అయితే వేసుకొని ఈ పోపుని అంతటిని కూడా ఎర్రగా వచ్చినంత వరకు అయితే వేయించుకోవాలండి. పోపు అనేది ఈ విధంగా ఎగిపోయింది కదండి, ఈ విధంగా ఎగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మరుగుతున్న సాంబార్లో అయితే వేసుకోవాలండి.
ఇంకా లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరని వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుందండి. కొత్తిమీరని వేసుకొని ఒక 2 నిమిషాలు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో రుచికరమైన పప్పు లేకుండా ఇన్స్టెంట్ టిఫిన్ సాంబార్ రెడీ అయిపోయింది. వేడివేడి ఇడ్లీ లేదా దోశతో సర్వ్ చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్లో మీ ఫీడ్బ్యాక్ని చెప్పండి. ఇలాంటి సులభమైన రుచికరమైన రెసిపీల కోసం స్వయం పాంగు రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక రెసిపీతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.